అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడటానికి నేను మీ ముందుకు వచ్చాను. అదేంటి అని అంటే, న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది క్రైస్తవులు, అలాగే కొంతమంది సీనియర్ పాస్టర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఒక టాపిక్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రమోట్ చేస్తున్నారు. అదేంటంటే, ఈ న్యూ ఇయర్ ప్రామిస్ కార్డ్స్ మనం తీసుకోవచ్చా, ఏదో లాటరీ లాగా తీసుకుంటున్నాం, లేదా కార్డులో ఏవో వస్తూ ఉన్నాయి, ఇవి కాదు అనే ఒక వర్షన్ అనేది బయటకు వస్తుంది. దాని గురించి ఒక 5 minutes మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఫస్ట్, ఎందుకు అది రాంగ్ అంటున్నాము, ఎందుకు అది రైట్ అంటున్నాము, దీనికి మనం ఫాలో అయ్యే బుక్లో అంటే బైబిల్లో ఏముంది, ఈ 3 విషయాలకు సమాధానం తెలుసుకుంటే మనకి వాస్తవం అనేది బయటకు వస్తుంది. ఫస్ట్ థింగ్, అసలు ఈ సంస్కృతి మన ప్రాంతంలోనేనైనా ఇంకెక్కడైనా ఉందా అని ఒకసారి ఆలోచన చేశారు ఎప్పుడన్నా? కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేనా? ఇండియాలో ఎక్కడైనా ఉందా? ఇతర దేశాల్లో ఉందా? అసలు ఎక్కడైతే క్రిస్టియానిటీ స్టార్టింగ్ నుంచి ప్రమోట్ అయిందో అక్కడ కూడా ఉందా? దీని గురించి ఏమన్నా ఆలోచన చేశారంటే, అబ్బాయి అది ఆలోచన చేయం, ముందు ఏదో ఒకటి అనేయటమే ఉంది. మొబైల్స్ వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చింది, ఏది పడితే అది కవిత్వం కాస్త పైత్యం కాస్త 2 కలిపేయటమే. అది కాదు. సో మొదటి విషయం ఏంటి అని అంటే, చాలామంది సర్వేలాగా కొంతమంది రీసెర్చ్ చేస్తే అసలు ఇది మీకు ఎలా ఉండింది, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, మీ ఫీలింగ్స్ ఏంటి అని నేను వేరు గ్రూపుల్లోనూ ఇంకొంచెం సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకున్న విషయాల్లో ఎక్కువ మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అంటే ఎక్కువ మంది పాజిటివ్గా ఉన్నారు కాబట్టి అది పాజిటివ్ అనడానికి లేదు. డెమోక్రసీ ఈజ్ నాట్ రైట్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ఆల్ టైమ్స్. అంటే అన్నిసార్లు 10 మంది నడిచిందే రైట్ అనడానికి లేదు. ఎందుకంటే అందరూ కలిసి చెడు నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో. అందరి నిర్ణయమే రైట్ అనటానికి కూడా లేదు. కొన్నిసార్లు మేబీ మిస్టేక్స్ జరగవచ్చు కూడా. మెజారిటీ ప్రజలు అందరూ కలిసి యేసుని సిలువేయమనే చెప్పారు ఆ రోజు. అది నా ఉద్దేశం. డెమోక్రసీ అంటే నా ఉద్దేశం అది, అంతేగాని ఇప్పుడున్న మన వ్యవస్థ గురించి కాదు. సో ప్రజలు అందరూ కోరుకుంటున్నారు అనే దాని గురించి. సో ఏది ఏమైనా ఈ ప్రామిస్ కార్డ్స్ తీసుకొని దాని కొరకు హ్యాపీగా ఉండి దాన్ని బట్టి ప్రార్థన చేసుకుని వాటి ఫలాలు పొందాము అన్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. అవి మాకు పెద్ద గమనం ఏం లేదండి అనే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అని బైబిల్లో ఈ వాగ్దానాలు తీసుకోవటం అనే దాని గురించి అయితే ఎక్కడా లేదు. తీసుకొని వాటిని విశ్వసించి ఆత్మీయంగా ముందుకెళ్తున్నావా, ఫైన్, ఎవరితో పనే లేదు, అలానే ముందుకెళ్ళిపో. నువ్వు నమ్మటం లేదా దాన్ని, దేవుడిచ్చే వాగ్దానమే నేను పొందుకోవాలనుకుంటున్నావా, వెళ్ళి దేవుడితో మాట్లాడు, దేవుడి దగ్గరనే పొందుకో, అది అంతే. విశ్వసించే వాళ్ళు విశ్వసించిన వాళ్ళని అనకూడదు, విశ్వసించిన వాళ్ళు విశ్వసించే వాళ్ళని అనకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఒకడు ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు, వెజ్ నాన్ వెజ్ గురించి కూడా బైబిల్లో ప్రస్తావన వచ్చినప్పుడు పౌలు అంటాడు, నీకు ఇబ్బంది అయితే నేను చెప్పి నేను మానేస్తానంటాడు. అంటే దేవుని రాజ్యం భోజనం పానం కాదంటాడు. రోమపత్రికలో మనం చూస్తే ఒకడు ఒక దినం మంచిది అంటున్నాడు, ఒకడు చెడ్డదని అంటున్నాడు. వాడు ప్రభు కోసమే ఇవన్నీ లెక్కిస్తున్నప్పుడు, ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నప్పుడు, మంచి కోసమే ఇవన్నీ అన్నప్పుడు మీరు వాటి గురించి ఏం పట్టించుకోవద్దు, తను వదిలేయండి అని అన్నారు. అలాగే క్రైస్తవ్యంలో విజ్ఞానం పొందిన వాళ్ళు ఏం చేయాలి? అజ్ఞానంలోనికి పోకూడదు, అలానే అజ్ఞానాన్ని పెంచి పోషించకూడదు. అంటే నేనేమంటానంటే, బైబిల్లో వీటి గురించి ఈ ప్రస్తావన ఎక్కడా లేదు. 2 తీసుకున్న వాళ్ళు వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, వాళ్ళని అలా పోనివ్వండి. అయితే విషయాన్ని క్లియర్గా చెప్పాలి. బైబిల్లో ఉన్నవన్నీ వాగ్దానాలు, అవి మన కోసమే, ఏదో 1 కాదు 2 కాదు. కానీ వాళ్ళు ఒకదాని మీద ఆ రోజు తీసుకున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రభువా ఇది నాలో నెరవేర్చని ప్రార్థిస్తూ వాళ్ళు ఆ వాగ్దానాన్ని పొందుకుంటూ ఉంటే, దానివల్ల ఆశీర్వాదం పొందుతూ ఉంటే, దానివల్ల వాళ్ళు ఆదరణ హెచ్చరికలు పొందుతూ ఉంటే ఇక మనం ఎవరం కాదంటానికి. కాబట్టి అది ముఖ్యమైన విషయం. అయితే అందరికీ ఆశీర్వాదాలే ఉంటాయి, దాంట్లో హెచ్చరికలు కూడా కావాలి, వాటిలో హెచ్చరికలు కూడా ఉండాలి. అది కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. అయితే అది మనం క్రియేట్ చేసేది కాదు, ఎవరో అది బిజినెస్ కోసము లేదా ఒక స్పిరిచువాలిటీ ఆలోచన 2 ఉన్నోళ్ళు వాళ్ళు నడుపుతూ ఉంటారు అది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆ మార్గంలో ఉన్నోళ్ళు మనం డిస్టర్బ్ చేయొద్దు. అవగాహన కల్పించడంలో తప్పు లేదు, అవగాహన కల్పించాలి. ఏమని? బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మన కోసమే ఉన్నవి, అలాగే వాటి మీద దృష్టి పెట్టండి, మీరు చదవండి, ప్రార్థించండి, వాటిని స్వతంత్రించుకోండి అని చెప్పాలి. అండ్ రెండవది, ప్రార్థించండి, దేవుడు మాట్లాడతాడు ఆయన వాక్యం ద్వారా అనేది చెప్పాలి. సేవకులు మాట్లాడటం ద్వారా మనకి దేవుడు తన మాటలు తెలియజేస్తాడు అనేది కూడా మనం అది ఎక్కువ ప్రమోట్ చేయాలి.
అది ప్రమోట్ చేయకపోతే ఇది పెరుగుతూనే ఉంటుంది. మరి సేవకుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది ప్రవచనము లేదా ఆయన నీతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని ఎందుకు అంత బల్లగుద్ది చెప్పడం లేదు మరి? కాబట్టి వాటిని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవి తగ్గాలి అంటే ఇవి పెరగాలి. వాక్యపు స్థాయి, వాక్యపు లోతు పెరిగితే ఆటోమేటిక్గా అవి తగ్గుతాయి. ఇప్పుడు మేమున్నాం ఇక్కడ యూకేలా, అసలు జనవరి 1కి ప్రేయర్ పెట్టని చర్చిలు బోలెడు, అసలు ఉండదు, ప్రేయరే ఉండదు అక్కడ. కొంతమంది క్రిస్మస్ లేదు, ఈస్టర్ లేదు, న్యూ ఇయర్ కూడా లేదు అంటారు. ఏం చెప్తాను చెప్పండి? అందుకే ఇలాంటి వాటన్నిటికి సమాధానం ఏంటి అని అంటే, లెట్ దెమ్ డూ, చేసేవాళ్ళు చేయనివ్వండి, వాక్యానుసారంగా ఉండాలి ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తాను. కాదు అనే వాళ్ళు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అదేంటంటే, ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత ఇద్దరిని ఎదురు పెట్టి ప్రార్థన చేసి ఒకరిని డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ చేశారు చెప్తారా మీరు? మీ బైబిల్లో ఏముందో? నా బైబిల్లో అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తే మత్తీయ అని ఎదురు నిలబెట్టారు. అలాగే యూస్తు లేదా బర్సబా అనేటువంటి పేరు కలిగిన వ్యక్తిని కూడా అక్కడ పెట్టాడు. ఇద్దరిని అక్కడ పెట్టి ప్రార్థన చేశారు. చేతుల నుంచి ప్రార్థన చేసి ఒకళ్ళని డిసైడ్ చేయాలి కదా. వాళ్ళు చేసిన పద్ధతి ఏంటి? 2 స్లిప్పులు వేసి ఆ స్లిప్పుల్లో ఒక స్లిప్పు తీశారు. ఈ స్లిప్ సిస్టమ్ అనే దాన్ని మరి ఇప్పుడు మనం ఫాలో అవుతారా? మీరు కూడా స్లిప్పులు వేసి నీ పేరు వస్తే చేయి, లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటావా? అపోస్తలుడు అంటే 12 సింహాసనాల్లో ఒక సింహాసనం, పరలోకంలో ప్రభు ఇవ్వబోయేది చిన్న విషయం కాదు అపోస్తులుగా ఉండడం అంటే. అలాంటి అపోస్తులైన వాళ్ళిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడానికి జస్ట్ స్లిప్పులు వేశారు. చిన్నప్పుడు కనుక స్లిప్పులు వేసి స్టార్ ఆటలో స్లిప్పులు వేసి సెలెక్ట్ చేసేసారండి. 2 స్లిప్పులు వేసి స్లిప్పులో ఒకటి తీసి అపోస్తులనే నిర్ణయించారు. మరి ఇప్పుడు దాన్ని మనం తప్పు పడతామా? అది బైబిల్లో ఉన్నదే కదా. యోనా గ్రంథంలో స్లిప్పు తీస్తే ఎగ్జాక్ట్గా ఆయనకు అదే వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చింది? నెగిటివ్గా కూడా ఆలోచన చేస్తే చచ్చిపోయేవాడి పేరు రాసి ఇచ్చిన వస్తుందండి. చనిపోయిన వాడి పేరు మీద తీసుకోవట్లేదు కదా. బ్రతికున్న వాళ్ళే తీసుకుంటున్నారు. ఆ వచ్చిందాన్ని నెరవేర్చమని ప్రార్థన చేయండి అంతే. అంటే దీన్ని పాజిటివ్గా తీసుకెళ్తూనే దేవుని వైపులను నడిపించాలనేది నా ఒపీనియన్. దాని మీదే ఆధారపడమని నేనేం చెప్పడం లేదు. కానీ కొంతమంది అన్యజనులు వాటి యందు విశ్వాసం ఉంచి అలా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎదుటివారిని కష్టపెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఆత్మీయంగా వాళ్ళని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. వాదాలు వస్తాయి, అనేక విషయాల మీద వాదాలు ఉన్నాయి. ఓకే, వాటి గురించి ఒక్కొక్కటి తెర మీదకి వచ్చే కొద్దిగా మనం వాటి గురించి మాట్లాడుకోవాలి. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా తెర మీదకి వచ్చింది, ఈ ప్రామిస్ కార్డులు తీసుకోవచ్చా లేదా, ఈ ప్రామిస్ కార్డులు కరెక్టా కాదా, ఈ ప్రామిస్ కార్డులు అనేవి దేవుని చిత్తమా కాదా, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరి విశ్వాసం వాళ్ళది. వాళ్ళని విశ్వాసంలో బలపరచండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నేనేం చేస్తాను? నేను కూడా తీసుకుంటా ఒకటి. ఇండియాలో ఉంటే, ఆంధ్రాలో ఉంటే నేను ఒకటి తీస్తా. అయితే నాకు ఏదన్నా గద్దింపు సరి చేసుకునేవి వస్తాయి. కొన్నిసార్లు వేస్తే అది నిజమని చెప్పి దాన్ని భావించి సరి చేసుకొని ప్రార్థన చేస్తా. ఆశీర్వాదకరమైనది వచ్చింది అనుకో, ప్రభువా మంచిది ఇలా చేయమని ప్రార్థన చేస్తా. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను చేసేది ఏంటంటే, ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా రానున్న కాలంలో నేను ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు నన్ను ఆశీర్వదించడానికి నేను తగిన విధంగా ఉండాలి, నన్ను ఆశీర్వదించు, నీ వాక్యం ద్వారా మాట్లాడని ప్రార్థన చేస్తాను నేను ఉపవాసం అండి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆయన దర్శనము ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, ప్రార్థనలో ఉన్నప్పుడు నడిపిస్తాడు. వీటిలో ఒకదాన్ని దేవుడు నాతో ఎలా మాట్లాడితే నేను దాన్ని తీసుకుంటా. కాబట్టి ఇది మొదటిది, దాన్ని తీసుకోండి. ఎవరైనా ఈ సిస్టంలో నుండి వెళ్తూ ఉండంటే వారిని ఆత్మీయంగా బలపరిచి ఇంకా ప్రభువులో ఉండేలా చేయండి తప్ప నిరుత్సాహపరచొద్దు. క్రైస్తవ్యంలో సద్విమర్శలు ఎవరు చేసినా తీసుకోవాలి. అనవసరమైన వాటితో విశ్వాస జీవితం నుండి ఎవరిని మాత్రం పక్కకి తొలగిపోయేలా ఉండకూడదు. మరొక ఇలాంటి అంశంతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.